హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్ ఊర మావా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేవా? సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మామా. నేను జాబ్ అప్డేట్ ఇస్తా, జాబ్ బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేసి పెట్టుకోరు. నేను ఇప్పుడు వచ్చేసి సీషెల్లో ఉన్నా. ఇది సీషెల్ కంట్రీ, నేను సౌత్ ఆఫ్రికా. సో ఈ సౌత్ ఆఫ్రికా కిందకి వస్తే అండ్ నేను ఇప్పుడు ఒక ఐలాండ్లో ఉన్నా. ఇక్కడికి నేను ఎట్లా అప్లై చేసుకున్నా, నాకు జాబ్ ఎట్లా వచ్చింది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ మీరు కూడా ఎట్లా అప్లై చేసుకోవచ్చు అన్నది కూడా నేను మొత్తం ప్రాసెస్ కూడా చెప్తా. సో నేను ఫస్ట్ ఖతర్లో వర్క్ చేసిన హౌస్ కీపింగ్లా హిల్టన్ హోటల్లో. ఓకే, అక్కడ నేను 2 years కంప్లీట్ కాబోతున్నదని చెప్పేసి 4 months నుంచే నేను బెటర్ శాలరీ కోసము అప్లై చేసిన. సో అప్లై చేయంగా లింక్డ్ఇన్ ద్వారా నాకు సేమ్ హిల్టన్ ప్రాపర్టీ నాకు వేకెన్సీ అన్నది వచ్చేసింది. అప్లై చేసిన దానికి బార్కోడ్ అండ్ మెయిల్ ఐడికి 2 times అప్లై చేసిన. అప్లై చేసిన తర్వాత నా ప్రొఫైల్ అనేది వాళ్ళు చూసి సో నాకు కాంటాక్ట్ అయ్యారు. తర్వాత నాకు మెయిల్ చేసి నేను నెక్స్ట్ ఎప్పుడు నాకు ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఇస్తావు, నీకు ఎప్పుడు వీలు అవుతుంది అని చెప్పేసి అని అన్నారు. సో నేను ఈ డేట్ రోజు నాకు ఆఫ్ ఉంటుంది, నేను ఇంటర్వ్యూ ఇస్తాను చెప్పేసి చెప్పిన. ఫస్ట్ ఇంటర్వ్యూ నేను ఇచ్చేసిన తర్వాత నాకు కొంచెం టెన్షన్ ఉన్నాయి. ఎందుకంటే అరే కొన్ని ఒక్క క్వశ్చన్కి మాత్రం నేను ఆన్సర్ చేయలేను, మిగతా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసేసిన. సో ఫెయిల్ అవుతా అని చెప్పేసి నేను అనుకున్నా, నన్ను సెలెక్ట్ అయ్యాను అని చెప్పేసి అనుకున్నా. అన్ఫార్చునేట్లీ ఆఫ్టర్ 1 week నాకు ఇంకో మెయిల్ వచ్చింది, సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ నీకు ఉంది, ఎప్పుడు నీ ఇంటర్వ్యూ కండక్ట్ చేయమంటావు చెప్పు అని చెప్పేసి అని అన్నారు. నేను చెప్పేసిన నాకు ఫ్రైడే సాటర్డే ఆఫ్ ఉంటుంది, సో ఈ 2 daysలో ఎప్పుడు కండక్ట్ చేసిన నాకు ప్రాబ్లమ్ అని అన్నారు. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇన్విటేషన్ నాకు ఇచ్చేసారు షెడ్యూల్. డైరెక్టర్ ఆఫ్ రూమ్స్కి నేను ఇంటర్వ్యూ ఇచ్చేసిన, అందులో కూడా పాస్ అయిపోయినా. తర్వాత 3rd round హెచ్ఆర్ ఇంటర్వ్యూ, అందులో కూడా నేను పాస్ అయిపోయినా. సో నాకు ప్యాకేజ్ కూడా చెప్పేసారు, మంచి ప్యాకేజ్. నేను ఇప్పుడు నచ్చి ఇప్పుడు జస్ట్ ఒక 2 weeks అవుతున్నాయి, కాకపోతే నా శాలరీ అనేది డాలర్స్లో ఉన్నది. ఇట్లా వేరే కంట్రీస్కి ఎట్లా అప్లై చేసుకోవచ్చు మనం అన్నది నేను చెప్తా. రియల్గా నేను చెప్తున్నా, హోటల్లో వర్క్ చేసేటోళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. అట్లీస్ట్ 1 year లేకుంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకో, మీకు ఈజీగా నెక్స్ట్ జాబ్ లేకుంటే నెక్స్ట్ మనకు హై శాలరీ కంపెనీస్ కానీ హోటల్స్ కానీ మనకు హైర్ చేసుకుంటారు. సో నీకేం ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వు ఫస్ట్ ఫ్రెషర్ అని చెప్పేసి అంటే కంపల్సరీ మాత్రం వాళ్ళు తీసుకోరు. అండ్ ఇంకోటి ఏంది అని అంటే, నువ్వు మంచిగా పనిచేసి అండ్ మంచిగా గుర్తింపు తెచ్చుకోవాలి. హోటల్లో చేసే హోటల్ అయినా సర్టిఫికేట్స్ వస్తాయి, కొన్ని బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ది అవార్డ్ కానీ బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ది మంత్ కానీ అట్లాంటి కొన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయని మీకు బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ అప్లై చేసే జాబ్కి. అండ్ ఇంకోటి, ఈ జాబ్కి అప్లై చేయాలంటే లింక్డ్ఇన్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. కొన్ని అప్లై అయితే కొన్ని అప్లై కావు, అండ్ కొన్ని లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. లింక్ ద్వారా అయితే మనం ఆ లింక్ ప్రెస్ చేయగానే డైరెక్ట్ గూగుల్కి వెళ్తాం, అక్కడ నుంచి మన డీటెయిల్స్ మొత్తం ఫిల్అప్ చేసి రెజ్యూమ్ అప్లోడ్ చేసి కవర్ లెటర్ అప్లోడ్ చేసి జస్ట్ సబ్మిట్ కొట్టాలా. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను అప్లై చేసింది ఎట్లా అంటే, వీళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. సో అందులో ఈ పొజిషన్స్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి అంటే నేను వాళ్ళ బార్కోడ్ అండ్ కింద మెయిల్ ఐడి ఉంది, వాళ్ళ బార్కోడ్ అండ్ మెయిల్ ఐడికి రెండింటికి అప్లై చేసిన. బార్కోడ్ ద్వారా అప్లై చేసిన అండ్ మెయిల్ ఐడికి మెయిల్ పంపించేసిన, నా రెజ్యూమ్ అండ్ నా సర్టిఫికేట్స్ అన్ని పంపించేసిన. సో అట్లా నేను సెలెక్ట్ అయిపోయినా. సో నేను ఈ బార్కోడ్ అండ్ మెయిల్కి 2 times 3 times సెండ్ చేసిన. ఓకేనా, నా రెజ్యూమ్ అండ్ నా సర్టిఫికేట్స్ 3 times సెండ్ చేసిన అండ్ బార్కోడ్ ద్వారా నేను 3 times అప్లికేషన్ చేసిన. సో అట్లా నన్ను సెలెక్ట్ చేసారు. ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి అప్లై చేస్తారు, అప్లై చేసి ఊరుకుంటారు, అరే అప్లై చేసినాం కదా ఆల్రెడీ, సో వాళ్ళు మనకు కాంటాక్ట్ అవుతారని చెప్పేసి అనుకుంటారు. కానీ అది మాత్రం రాంగ్. ఎందుకంటే నీ లెక్క ఒక్కసారి ఎంతో మంది అప్లై చేసి ఉంటారు, ఒక్క పొజిషన్ ఉండని అక్కడ 2 పొజిషన్లు ఉండని. ఓకేనా, సో మనము దానికి ఒక 2 times 3 times అప్లై చేస్తే మన ప్రొఫైల్ అనేది వాళ్ళకు 2 times 3 times చూపిస్తుంది. ఇట్లా మనకు కాంటాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అది నేను చెప్పేది. సో లింక్డ్ఇన్ ద్వారా ఇట్లా 2 months తర్వాత నాకు జీఓపీ వచ్చేసింది, ట్రావెలింగ్ కూడా రెడీ అయిపోయినా. అండ్ మనం సీషెల్కి వచ్చే ముందు ఒకటి అరైవల్ అప్లికేషన్ చెప్పేసి ఒకటి ఉంటుంది, దాన్ని మనం గూగుల్ ద్వారా మనం అప్లై చేసుకోవాలా. ఛార్జ్ మనమే కట్టేసుకొని తీసేసుకుంటే మనకు జీఓపీ అన్నది అండ్ మనకి ట్రావెలింగ్ అప్లికేషన్ అనేది ఫామ్ ఫిల్అప్ అయిపోతాయి. సో నెక్స్ట్ నేను ఎయిర్పోర్ట్ మాత్రం ఇది చాలా చిన్నగా ఉన్నాయి మా అమ్మ, మీకు చూపిస్తే ఒకసారి చూడుది. అండ్ ఇంకోటి, కొన్ని అప్లికేషన్ మాత్రం ఈజీగా ఉంటాయి, కొన్ని హార్డ్ ట్రై చేయాలి. ప్రతి ఒక్కటి జాబ్కి మనం ట్రై చేస్తేనే మనం సక్సెస్ అనేది అవుతాం. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, సో ఏమైనా జాబ్ అప్డేట్స్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.